జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై సారోస్, జై సారోస్, జై భీమ్, జై భీమ్, జై సారోస్, జై సారోస్. మహనీయుల ఆశయాలను సాధిస్తాం సాధిస్తాం మహనీయుల ఆశయాలను సాధిస్తాం సాధిస్తాం. జై భీమ్, జై భీమ్, జై సారోస్. జై సారోస్. 15వ తారీఖు నేలకొండపల్లి జరిగే భీమ్ దీక్ష కార్యక్రమం జయప్రదం చేయండి, జయప్రదం చేయండి. నేలకొండపల్లి భీమ్ దీక్ష కార్యక్రమాన్ని జయప్రదం చేయండి. జై భీమ్, జై భీమ్, జై సారోస్. జై సారోస్. ప్రజల ఆరోగ్యం, అక్షరం, ఆర్థికం, ఆత్మగౌరవం కోసం భీమ్ దీక్ష కార్యక్రమం ఈ నెల 15 నుంచి ఈ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు. జిల్లా స్వేరో బాధ్యులు మనతో ఉన్నారు. ఆయన అడిగి ఒకసారి తెలుసుకుందాం. అన్న, అసలు భీమ్ దీక్ష అంటే ఏమిటి, దీన్ని ఎలా నిర్వహించబోతున్నారు? అన్నగారు అందరికీ జై భీమ్. నా పేరు వివి రమన్. నేను ఖమ్మం జిల్లా స్వేరోస్ ట్రెజరర్గా పనిచేస్తున్నాను. అంటే అందులో భాగంగానే మళ్ళీ స్వేరోస్ నెట్వర్క్లో సేఫ్ సొసైటీ, స్వేరో ఆర్టిస్ట్ ఫర్ ఎంపవర్మెంట్ ఈ కార్యక్రమంలో నేను ఒక జిల్లా బాధ్యుడిగా, ఒక ప్రెసిడెంట్గా కూడా పనిచేస్తున్నాను. అయితే ఇందులో భీమ్ దీక్షలో భాగంగా ఈ జ్ఞానం కోసం దీక్ష, ఇది భీమ్ దీక్ష అనేది ఒక జ్ఞానం కోసం దీక్ష మాత్రమే. ఇది వేరే పార్టీ రాజకీయ వాటికి వేరే అది ఏం కాదు. ఓన్లీ రాజకీయ పరంగా కాకుండా ఇది ఓన్లీ పిల్లల చదువుల నిమిత్తం. ఇక్కడ చూస్తున్నారు మామూలుగా ఇక్కడ పుస్తకాలు, ఓన్లీ పుస్తకాలు ఇక్కడ మామూలుగా ఇవి కాకుండా ఇక్కడ క్లియర్గా ఉంది. పూజ గదితో పాటు పుస్తకాల గదిని నిర్మించుకోవాలి, డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐపీఎస్ అని చెప్పి సార్ ఈ నెట్వర్క్ కింద, ఈ యొక్క స్వేరో నెట్వర్క్, ఇంటర్నేషనల్ స్వేరో నెట్వర్క్ కింద ఇక్కడ చూస్తున్నారు ఒక 10-15 అనుబంధ సంఘాలు కూడా శాఖలు ఉన్నాయి. ఇవన్నీ కూడా భీమ్ దీక్షలో భాగంగా మేము ప్రతి సంవత్సరం కూడా ఈ భీమ్ దీక్షలో మన బౌద్ధ స్తూపం నేలకొండపల్లి ఖమ్మం జిల్లాలో స్టార్ట్ అవుతుంది. బౌద్ధ స్తూపం నేలకొండపల్లిలో స్టార్ట్ అయ్యి అది రంగారెడ్డిలో లాస్ట్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఏప్రిల్ జయంతి, ఏప్రిల్ 14వ తారీఖు నాడు అది క్లోజ్ అవుతుంది. రేపు మార్చి 15వ తారీఖు నుండి, ఇది ఎల్లుండి మార్చి 15వ తారీఖు నుండి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వస్తున్నారు, ఈ భీమ్ దీక్షలో భాగంగా బౌద్ధ స్తూపానికి. అయితే ఈ యొక్క కార్యక్రమానికి అందరం కూడా మన పిల్లలు, మన చదువులు, మన పిల్లల యొక్క ఒక అత్యధిక ఆలోచన విధానంతో ఆ పిల్లల యొక్క వాళ్ళ ఆలోచనను ముందుకు తీసుకుపోవడం కోసం వాళ్ళ ఎడ్యుకేట్ పరంగా, కేవలం ఎడ్యుకేట్ పరంగానే ఉంటుందండి. ఇది కేవలం ఎవరిని ఉద్దేశించి వేరే రకరకాలుగా పార్టీ పర్పస్ కాదు. ఇది మహనీయులు. ఇక్కడ చూసినట్లయితే ఇక అందరు మహనీయులే. ఇక్కడ అక్షరం, ఆరోగ్యం, ఆర్థికం, ఆత్మగౌరవం, ఇవి ఈ 4 నినాదాలతోనే తప్ప వేరే ఒకటి కాదు. దయచేసి అందరూ కూడా మీరు మన పిల్లలు, మన పిల్లలతో పాటు ఈ పేరెంట్స్ కానీ, స్వేరోస్ కానీ, తర్వాత అన్ని అనుబంధ సంఘాలు మొత్తం అందరూ కూడా, మన బహుజన శాఖలు అందరూ కూడా, ప్రజలందరూ కూడా దీన్ని విజయవంతం చేయగలరని ఆశిస్తూ జై భీమ్. నేలకొండపల్లి బౌద్ధ స్తూపం వద్ద జరిగే భీమ్ దీక్ష, జ్ఞానం కోసం దీక్ష అనే భీమ్ దీక్ష కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని స్వేరో జిల్లా బాధ్యులు కోరారు. కెమెరామెన్ సతీష్తో వెంకన్న, క్యూ న్యూస్, పాలేరు.